తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో పరామర్శించిన సందర్భంగా వైసీపీ అరాచకానికి పాల్పడిందని, కనీసం మానవత్వం కూడా ప్రదర్శించలేదని, అక్కడ యాక్సిడెంట్ జరిగి 6 చనిపోయి కొంతమంది క్షతగాత్రులైతే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రవర్తించకుండా జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రావడానికి ముందే ఆ నలుగురిలో ఒక వ్యక్తి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న క్షతగాత్రులు 18 మంది ఉంటే వారందరి దగ్గరికి వెళ్ళి వైట్ కవర్స్ ఇచ్చారు. ఇచ్చి చంద్రబాబుని టీటీడీని తిట్టమన్నారు. ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వైసీపీ నేత వల్లభినేని వంశీ ఆయన అనుచరుల ఆగడాలు సీసీ కెమెరాల సాక్షిగా బయటపడ్డాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ పై దాడి, కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వంశీ, అతని అనుచరుల ఆగడాల సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరించారు. బాధితుణ్ణి హైదరాబాద్ లో వంశీ ఇంటికి తీసుకెళ్లటం, మరుసటి రోజు కారులో విశాఖ తరలించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సరస్వతి పవర్ లో వాటాల వివాదంలో తన పంతం వీడటం లేదు మాజీ సీఎం జగన్. తల్లిని ముందు పెట్టి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కు నివేదించారు. టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాం, మంచిది. జగన్ అసలు విషయం బయటపడింది. ఇవాళ జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. అయితే ప్రజలు పట్టించుకోకపోవడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యారు. అయితేనేం సొంత మీడియా ఉంది కదా, వెంటనే విజువల్ మార్ఫింగ్ కు తెరతీశారు. ఫేక్ వీడియోలతో ఆహా జగన్ ఓహో జగన్ అంటూ బాజా వాయించారు. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. అక్కడ దేవలంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్ లో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది. దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది, ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ 2:03 ఆ టైం కి ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్ కి అవతల ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ, షీ వాజ్